రాయలసీమ మరి ముఖ్యంగా కడప క్రైస్తవులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయాన్నే నేను ఒక న్యూస్ చూశాను. గ్రహం స్టేస్ గారి గురించి మీరందరూ వినే ఉంటారు. ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి ఒరిస్సా ప్రాంతానికి మిషనరీ పరిచర్య జరిగించడానికి వచ్చినటువంటి దైవజనులైన కుష్టు రోగులను గుండెలు కత్తుకొని వారికి గాయాలను కట్టి కడుపు నిండా అన్నం పెట్టి వారికి ఆశ్రమాలను కట్టి వారిని గుండెల్లో పెట్టుకున్నటువంటి ఆ మనిషిని ఒకరోజు రాత్రి, అంటే సుమారు ఇప్పటికీ 26 సంవత్సరాల క్రితం 1999 జనవరి 23వ తేదీ అనుకుంటా, బహుశా ఆ రోజు ఒక కారులో ఆయన ఉన్నప్పుడు డోర్లు మూసి 6 సంవత్సరాల కొడుకు 9 సంవత్సరాల కొడుకు ఇద్దరు లోపలే ఉన్నప్పుడు పెట్రోల్ పోసి కారును తగలబెట్టారు. మీకు జ్ఞాపకం ఉన్నాడా? ఆ అగంతకుల ముఠాకు నాయకుడు దారాసింగ్. ఆ దారాసింగ్ లోపల తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, వారు ముగ్గురు కూడా ఒళ్ళంతా తగలబడి కాలిపోతూ ఉంటే ఆ కారు చుట్టూ తిరుగుతూ ఆ రాత్రికాల సమయంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ కేకలు పెట్టినటువంటి ఆ ముఠాకు నాయకుడు దారాసింగ్. ఆ దారాసింగ్ని సత్ప్రవర్తన మీద కోర్టు ఒరిస్సా గవర్నమెంట్ విడుదల చేసి బయటికి పంపించింది. కనిపించింది అంటే సుమారు 3 సంవత్సరాల క్రితం 2022వ సంవత్సరంలో మోహన్ చరణ్ అనే ఒక వ్యక్తి దారాసింగ్ని విడుదల చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేశాడు ఒరిస్సా రాష్ట్రంలో. ఈరోజు ఆ రోజు దారాసింగ్ని ఎవరైతే విడుదల చేయాలని ధర్నా చేశాడో ఆ వ్యక్తి ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రే దారాసింగ్ని సత్ప్రవర్తన క్రింద బయటికి తీసుకొని వచ్చి విడుదల చేశాడు. మన మధ్య గ్రహం స్టేస్ గారు లేరు, వారిద్దరు పిల్లలు లేరు, కానీ వారిని పొట్టన పెట్టుకున్న దారాసింగ్ మాత్రం గొప్ప జాతీయోద్యమ నాయకుడిలాగా మళ్ళీ ప్రజల మధ్య తిరుగుతున్నాడు. భయమేస్తుంది నాకు. రేపొద్దున క్రైస్తవుల పరిస్థితి భారతదేశంలో ఎలా ఉండబోతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది నాకు. యేసయ్యా అలా వాయిస్ కొంచెం నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని పలకరించాలని ఒక చిన్న ఆశ నన్ను
మారుతుంది. మారని వాడు ఎవడైనా ఉన్నాడంటే జీవం కలిగిన మన దేవుడు మాత్రమే. గట్టిగా చెప్పండి అందరూ. కాలము మారింది, లోకము మారింది, ప్రకృతి మారింది, నీవు మారలేదు. లోకము